ఇంత ముందర రానా ముందర రా. లేదు వెనక్కి పోవాలి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు మా అబ్బాయి తారక రత్న గారి సంవత్సరికం అంటే ఆబ్దికం. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. చాలా విచారకరం. ఇక్కడ ఆయన ఆబ్దికం క్రతువు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో, అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన అంటే 1985లో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది. సో అటు దేవుడి ఆశీస్సులు, ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడి ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి తారక రత్న గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది. వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సరే. పోయిన సంవత్సరం 18/2/2023 మహాశివరాత్రి పర్వదినాన నందమూరి తారకరత్న గారు శివైక్యం పొందారు. పోయిన సంవత్సరం 2023లో జనవరిలో ఆఖరిగా ఆయన దర్శించింది మన కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఇవాళ శనివారం కావటం, ఈరోజు ఆయన సంవత్సరికం తిథి రావటం అనేది భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఈ రోజున పుష్కరంలో పొద్దున మా తండ్రి గారు నందమూరి మోహనకృష్ణ గారు ఆబ్దికం రిచువల్స్ అన్నీ పూర్తి చేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం చేయగొరుస్తున్నారు. ఈ పథకం అనేది మా తాతగారు నందమూరి తారక రామారావు గారు 6/4/1985లో స్టార్ట్ చేశారు. ఇవాళ అదే అన్నదానం పుణ్య కార్యక్రమం మా తమ్ముడు గారి పేరు మీద అన్నదానం చేయబడుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం.